చలో లెట్స్ టాక్. నాకు ఈ మూవీకి ఛాన్స్ ఇచ్చినందుకు వంశీ అన్నకి, రవిచంద్రన్ సార్కి, ఇంకా గౌరీ రావణంకి మ్యామ్కి చాలా థ్యాంక్ యూ. ఈ మూవీ అందరూ థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి, చాలా బాగుండబోతుంది. నేను ఇందులో హీరోయిన్ అక్కకి మేనాడు క్యారెక్టర్ చేశాను. సో ఖచ్చితంగా చూసి ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, అందరూ బాగున్నారా? నా పేరు హాన్విక. నేను ఈ సినిమాలో మాధవ్ మామయ్యని చాలా ఎదిపిస్తాను. చాలా ఫన్నీగా ఉంటుంది. గౌరీ అక్క నాతో చాలా బాగా ఆడుకునేది. మీరందరూ ఈ సినిమాని తప్పకుండా చూడండి. అందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ హాన్విక అండ్ అద్వైత్. ఇంకొకసారి గట్టిగా చెప్పట్లు అబ్బా, ఏం క్యూట్ గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అనూప్ రూబెన్స్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం, మీడియా ఫ్రెండ్స్ అందరికీ. అండ్ ఇక్కడ విచ్చేసిన ప్రశాంత్ గారికి, వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్, అండ్ గోపి సార్కి. అండ్ గౌరీ గారి గురించి చెప్పాలంటే ఇట్స్ లైక్ షీఈ్ అ ప్రామిసింగ్ డైరెక్టర్. అండ్ ఆల్ ద బెస్ట్ టు మాధవ్ అండ్ సిమ్రన్, దే ఆర్ లుకింగ్ గ్రేట్. సో ఆల్ ద బెస్ట్ టు ద మూవీ అండ్ మిస్టర్ ఇడియట్ క్రూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ రవిచంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే అడగంగానే వచ్చిన ప్రశాంత్ వర్మ గారికి ప్రత్యేకించిన ధన్యవాదాలండి. ఈ సినిమా మిస్టర్ ఇడియట్ ఎటువంటి రిజల్ట్ అనేది కంటే కూడా ఎంత బాగా తీసామనేది చెప్పాలి. ఇక్కడ డైరెక్టరు పెళ్లి సందడి తర్వాత రెండో సినిమా. ఈ సినిమాను ఆవిడ చాలా బాగా తీశారు. ప్రతి ఫ్రేమ్ కనబడుతుంది ఆవిడ. సో చాలా హ్యాపీ, సినిమా బాగా వచ్చింది. అదేవిధంగా మ్యూజిక్ అనూప్ రూబెన్స్ గారు, ఆయన గురించి చెప్పలేదు, సాంగ్స్ చాలా అద్భుతంగా ఇచ్చారు. త్వరలో అవి కూడా వచ్చే గురువారం కూడా రిలీజ్ అవుతాయి సాంగ్స్. అదేవిధంగా కెమెరామెన్ రామరెడ్డి గారు, ఆయన చాలా సినిమాలు చేశారు. RX 100, సరిగా సామాజిక వర్గమన, ఇట్లా చాలా హిట్లు తీశారు. ఈ సినిమా క్వాలిటీ ట్రైలర్ చూశారు కదా ఎంత బాగా ఇచ్చారు. అదేవిధంగా విప్లవ్ గారు, ఆయన చాలా సినిమాలు చేశారు. సో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏం లేదు, అంత మంచి టెక్నీషియన్స్, పెద్దవాళ్ళు అందరూ కలిసి చేయడం జరిగింది. ఇక సిమ్రాన్ హీరోయిన్ ఫస్ట్ టైం అయినా తను జైపూర్ అమ్మాయి, చాలా ఫస్ట్ సినిమా కాకుండా చాలా అద్భుతంగా చేసింది. అలాగే హీరో మాధవ్, చెప్పాల్సిన పని లేదు, ఎనర్జీగా వాళ్ళ పెద్దనాన్నగారి కంటే కాదు, వాళ్ళ పెద్దనాన్నగారికి ఎలాంటివి ఉంటాయో అవి కొన్ని వచ్చినాయి, బాగా చేశాడు ఆయన. సో ఓవరాల్గా పిలవంగానే వచ్చిన నా మిత్రుడు బెక్కం వేణుగోపాల్, నేను గోపి అంటాను, కథ ఇండస్ట్రీలో అందరూ బెక్కం వేణుగోపాల్ అంటారు. సో మాది 2005 నుంచి జర్నీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెబుతూ, ఫైట్ మాస్టర్ వెంకట కానీ, డాన్స్ మాస్టర్స్ కానీ, సో అందరి టెక్నీషియన్స్కి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీలీల లాంటి టాప్ హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన గౌరీ రోణంకి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉండండి రా.
ముందుగా మా మమ్మీ, మా డాడీ, మా గురుగారికి రాఘవేంద్రరావు గారికి నా శిరస్సు వంచి నమస్కారాలు. అండ్ గుండెలో దడ కొడుతుంది, భయంగా కూడా ఉంది. తనంత కూడా నేను మాట్లాడలేను, బట్ క్షమించండి, నెక్స్ట్ టైంకి నేను ప్రిపేర్ అవుతాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి, లైక్ యూనో గివింగ్ యూ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ప్రొడ్యూసర్, అంటే ఆయనకి చాలా కంప్లైంట్స్ ఉంటాయండి నా మీద, ఎందుకంటే నేను మంచిదాన్ని కానంట ఆన్ సెట్. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, బేర్ చేసినందుకు, భరించినందుకు మమ్మల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఆల్ మై టెక్నీషియన్స్, రామరెడ్డి ఈజ్ మై ఫ్రెండ్. జనరల్గా మా ఇండస్ట్రీ ఎంట్రీ నుంచి మా ఇద్దరం ఫ్రెండ్స్. సో ఓకే, వర్క్ ప్లేస్లోని ఎలా ఉంటుందని అంటే ఆర్డర్ ఎక్కువైపోయిందేమో కదా. థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి. సపోర్ట్కి ఎవరు అంటే నాకు ఇబ్బంది పెట్టలేదని చెప్పాలి, నేనే వాళ్ళకి ఇబ్బంది పెట్టాను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. బట్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ మై డాన్స్ మాస్టర్స్, మై ఫైట్ మాస్టర్, నాకు అవి రావు, బట్ అయినా ఏదో చెప్తూ ఉంటాను, పాపం విన్నారు. సో ఇలాగే నాకు బాగా ఇన్ ఫర్దర్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై మ్యూజిక్ డైరెక్టర్ సార్. నేను ఫస్ట్ డే స్టోరీ చెప్పిన తర్వాత ఐ సెడ్, సార్ నేను ఎలా తీసినా సినిమా అయితే హిట్ అవ్వాలి సార్, ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ అని చెప్పాను. నువ్వు బాగా తీస్తావని నాకు అనిపిస్తుందమ్మా, బట్ అయినా ఐ ప్రామిస్ యూ అని చెప్పారు. బట్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మై హీరో అండ్ హీరోయిన్, వీళ్ళ కోసం ఎక్కువ చెప్పాలి, బట్ తర్వాత చెప్తాను, ఇప్పుడు వద్దు. మా ముగ్గురికి మీరు అందరూ బ్లెస్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఒక కొత్త అడుగు వేస్తున్నాం. సో మీ అందరు సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీబడి, ఎవరినైనా మిస్ అయినా ప్లీజ్ ఫర్గివ్ మీ. చెప్పాను కదా, ఐఎమ్ న్యూ టు మీడియా, సో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి మాస్ మహారాజా రవితేజ గారు కోయేసుకుందామా? మరి మాట్లాడిచ్చేద్దాం వారి వారసుడు మాధవ్ గారితో. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇది నా ఫస్ట్ స్పీచ్, సో ఒకటి రెండు తప్పులు నా పట్టించుకోకండి. అండ్ పిలవగానే వచ్చినందుకు ప్రశాంత్ వరం గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటాం, స్టేడియం బయటకు బాల్ కొట్టినట్టే జనవరిలో కూడా పెద్ద బాల్ కొట్టారు బయటికి. ఇకపోతే మిస్టర్ ఈడియట్ లాస్ట్ ఇయర్ మొదలెట్టాం జూలైలో, చేసుకుంటూ అలా వస్తున్నాం, చూస్తున్నాం, సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ రీషూట్ చేసాం, ఫైనల్గా సాటిస్ఫై అయ్యాం, బాగుంది అనిపించింది. సో ట్రైలర్ లాంచ్ చేసాం. ఎలా అనిపించింది ట్రైలర్? సో గౌరీ గారికి థ్యాంక్ యూ చెప్పాలి, ప్రొడ్యూసర్ గారికి. అండ్ వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చూపించినందుకు రామరెడ్డి గారికి థ్యాంక్ యూ. విజువల్స్ అదిరిపోయినాయి. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు ఉంటే దాన్ని మ్యూజిక్తో కవర్ చేసిన మా అనూప్ గారికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వస్తుంది ఇంకా నెక్స్ట్ మంత్. అండ్ మా హీరోయిన్ మర్చిపోయా, బాగా సపోర్ట్ చేసినందుకు, కలిసి చేసాం. తన గురించి నెక్స్ట్ చెప్తాను. నవంబర్లో వస్తున్నామండి సినిమా. అండ్ ముఖ్యంగా ఇంకా ఇంపార్టెంట్లీ మర్చిపోయా, మెయిన్ పర్సన్ మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మా పెద్ద అంటే మీకు అర్థమవడానికి మా పెద్దనగా ఆయన నాకు బిగ్ బ్రదర్ లాగా, నా బెస్ట్ ఫ్రెండ్, నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ నన్ను గ్రౌండెడ్గా ఉంచేది ఆయనే. సో ఉంచుతూ ఎప్పటికీ ఉంచుతున్నారని ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఫార్మల్గా ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు, సో ముందు అలవాటు చేసుకోవాలి. థ్యాంక్ యూ ఆల్. మా సినిమాని మీరే సపోర్ట్ చేయాలి, మా మీడియాని మీరే సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ మా సిమ్రన్ గారు మాట్లాడేస్తారు ప్లీజ్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో
I still remember yesterday when I was sitting at my home and I was memorizing what all things I have to say in front of everyone. And today, when I'm standing here, I cannot find words because I'm extremely grateful. And thank you so much, everyone. Each one of you have watched the trailer, and I hope more than this, like thousands of people will, love our content and film. And I really want to deliver my heartfelt thanks to director ma'am for giving me this opportunity. Thank you so much, ma'am. She was my friend throughout the shooting, and I never ever felt that she is like a senior most place in the whole shooting space. So thank you so much, ma'am. Thank you so much, producer sir, for always being there whenever I needed. So, and I have made great friends. One is here standing in front of you all. Thank you so much, Madhav, for always, being the support system in front of the camera, because Telugu was a difficult language for me. But with the emotions and everything, he was there to support me throughout the shooting. I really want everyone to watch Mr. Idiot coming November. So lots and lots of love. Bye, everyone. థ్యాంక్ యూ అండ్ ప్రశాంత్ వర్మ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చేసి మా ట్రైలర్ ని లాంచ్ చేసినందుకు. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు లిసన్ టు యూ. ఇట్స్ ఆల్ యువర్స్ అండ్ వీఆర్ ఆల్ ఆర్ యువర్స్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, టీం మెంబర్స్కి, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారం. రవితేజ గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ ఎప్పుడైతే రఘు గారు నాకు కాల్ చేసి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం అని అన్నప్పుడు it wasn't like an obligation for me, like it was like my responsibility. అంటే రవితేజ గారు చాలా మందికి హెల్ప్ చేశారు, ఇండస్ట్రీలో వాళ్ళని సపోర్ట్ చేశారు, అండ్ వాళ్ళు ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి మెయిన్ రీజన్ అయ్యారు. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎంకరేజ్ మాధవ్. అండ్ డెఫినెట్గా నేను సీసీఎల్ ఆడడానికి వెళ్ళినప్పుడు రఘు గారు చూపించారు, ఒక సాంగ్ చూపిస్తాను బ్రదర్ అని చెప్పి ర్యాండమ్గా, అంటే ఇన్ టెల్ మీ లైక్ హూ ఇట్ ఈస్ ఆర్ ఎనీథింగ్. మేము కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక సాంగ్ చూపించారు. అందులో ఐ సా మాధవ్ ఫర్ ద ఫస్ట్ టైం. చాలా బాగా చేశాడు సార్ అంటే, అది మా అబ్బాయి అండి ఇలా మూవీ చేస్తున్నాం అంటే, అప్పుడు టైటిల్ చెప్పారు మిస్టర్ ఇడియట్ అని చెప్పి. సో చాలా రోజుల తర్వాత ఐ స్టిల్ రిమెంబర్ పాలకొల్లులో శ్రీనివాస థియేటర్లో చూశాను ఇడియట్ సినిమా. యా, చండీగఢ్ లోకల్. సో చాలా రోజులు అంటే ఆ సినిమా ఎంత ఎఫెక్ట్ చేసింది అంటే, అప్పటి వరకు చాలామంది హీరోలు వాళ్ళ హీరోయిజం ఒకలా చూసుకుంటూ వచ్చాము. అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరో ఎలా కూడా బిహేవ్ చేయొచ్చా, ఒక హీరోకి ఇంత ఎనర్జీ ఉండొచ్చా అంటే, మేమందరం అంటే ఎవ్రీబడి వాజ్ సో వి వర్ ఆల్ ఇమిటేటింగ్ హిమ్, అంటే లైక్ అసలు నో డౌట్ అబౌట్ ఇట్. నేను కూడా చాలా రోజులు నా పేరు చంటిగాడు అన్నట్టు పెట్టుకునేవాడిని అనమాట. అంటే ఇట్ వాజ్ లైక్ ఎమోషన్ చంటిగాడ్ లోకల్ అనేది. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మాధవ్ మిస్టర్ ఇడియట్ అని మూవీ చేస్తున్నాడు అంటే కనుక ఇట్స్ లైక్ ఎ డివైన్ కోఇన్సిడెన్స్. అండ్ డెఫినెట్గా ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఇంకా మీరు సాంగ్స్ రిలీజ్ చూడలేదు, నేను ఒక సాంగ్ చూశాను ఏదైతే ట్రైలర్లో పాడారు, సాంగ్ చాలా చాలా బాగుంది. అనూప్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిషియన్స్ అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఏదైతే మనం రవితేజ గారు నుంచి ఏదైతే ఎలాంటి ఎనర్జీ అయితే చూస్తూ ఉంటామో, మాధవ్ ఐ థింక్ అంటే రవితేజ గారు అని చెప్పను కానీ డెఫినెట్గా హీఈస్ గోయింగ్ దేర్. సో వన్ డే ఐఎమ్ షూర్ దట్ హీల్ రీచ్ వేర్ రవితేజ గారు ఈస్ టుడే అండ్ హీల్ మేక్ ఆల్ ఆఫ్ అస్ ప్రౌడ్. అండ్ ఐ వాంట్ విష్ ద ఎంటైర్ టీమ్, డైరెక్టర్ గౌరీ గారు, ప్రొడ్యూసర్ రవి గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారు, ఎడిటర్ విప్లవ్ గారు, డిఓపి రామరెడ్డి గారు, అండ్ ఎవ్రీవన్ లైక్ కొరియోగ్రాఫర్స్, ఈ సినిమా వర్క్ చేసిన లిరిసిస్ట్ అందరికీ కూడా ఐ వాంట్ విష్ ద ఫిల్మ్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ డెఫినెట్గా మాధవ్ అండ్ సిమ్రన్, గౌరీ గారు లాస్ట్ టైం ఎలాగైతే రోషన్ అండ్ శ్రీలీలాని ఇంట్రడ్యూస్ చేసి పెద్ద స్టార్స్ని చేశారో, అలాగే వీళ్ళు కూడా
చాలా పెద్ద స్టార్స్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద టీమ్ గుడ్ లక్ ఫర్ ద రిలీజ్ ఇన్ నవంబర్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ తప్పనిసరిగా ఈ మూవీ చూడండి అండ్ మాధవ్ని ఎంకరేజ్ చేయండి. అండ్ వీ విల్ హ్యావ్ ఇండస్ట్రీలో హీరోలు కావాలి, ఎంతమంది హీరోలు ఉంటే అంత ఎక్కువ సినిమాలు చేయొచ్చు. ఐ థింక్ గోపి గారికి బాగా తెలుసు హీరోల లోటు. సో ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్ గారు కూడా అన్న మాట నాకు బాగా నచ్చింది. రిజల్ట్ అనేది పక్కన పెట్టేస్తే చాలా మంచి సినిమా తీసామని చెప్పి, ఒక మంచి సినిమా తీస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది డెఫినెట్గా వస్తుంది. అండ్ నాకు ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే కనుక, మేము సినిమా మంచి సినిమా తీసేసాం అనుకోవడం వేరు, మీ సినిమా చేసామండి కొన్ని తప్పులు ఉన్నాయి, అవి మళ్ళీ మేము సరిదిద్దుకున్నాము అని ఏదైతే వాళ్ళు ఒప్పుకున్నారో అందులోనే వాళ్ళ సక్సెస్ ఉంది. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి. చాలాసార్లు మనం అనుకుంటాం ఫస్ట్ సినిమా చూసినప్పుడు, అరే డైరెక్టర్ ఈ సినిమా చూసుకోలేదా, చూసుకుంటే వాళ్ళకి ఈ మాత్రం తెలియలేదా అని చెప్పి. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ టు అండర్స్టాండ్ దట్ నో బడీ ఈజ్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్ మేకర్. సో వీ విల్ మేక్ మిస్టేక్స్. సో ఒకసారి చూసుకుని అందులో ఉన్న ప్రాబ్లమ్స్ని మన యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసుకుని సినిమా చేయడం అనేది ఇట్స్ హౌ ఐ మేక్ ఫర్ మై ఫిల్మ్స్. సో అలా చేశారు కాబట్టి డెఫినెట్గా సినిమా బాగుంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిల్మ్